హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి రిటైల్ ట్రేడర్స్ వర్సెస్ బిగ్ ప్లేయర్స్. అంటే మనలో చాలా మంది ఆప్షన్ ట్రేడింగ్ అయితే చేస్తూ ఉంటాము. ఇలా ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు దాంట్లో మనలాంటి రిటైల్ ట్రేడర్స్ పార్టిసిపేట్ చేస్తారు, ఇలాంటి బిగ్ ప్లేయర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అయితే మెజారిటీ ఆఫ్ ది టైం మనలాంటి చిన్న చిన్న రిటైల్ ట్రేడర్స్ అనే వాళ్ళు లాస్ అవుతారు, ఈ బిగ్ ప్లేయర్స్కే ప్రాఫిట్స్ వెళ్తాయి. అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే అసలు రిటైల్ ట్రేడర్స్ యొక్క స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, అలాగే బిగ్ ప్లేయర్స్ యొక్క స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, ఇవన్నీ క్లియర్ కట్గా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎవరైతే బిగినర్ అనేవాడు ఆప్షన్ ట్రేడింగ్ చేయాలనుకుంటున్నాడో వాళ్ళు ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఎందుకంటే దీని ద్వారా మీకు చాలా నాలెడ్జ్ అనేది ఎర్న్ చేయవచ్చు. అసలు స్టాక్ మార్కెట్లో ఆప్షన్ ట్రేడింగ్ యొక్క రియాలిటీ అనేది మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమవుతుంది. సో అప్పుడు దాని తర్వాత మీరు ఆప్షన్ ట్రేడింగ్ చేయాలా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. అంతే తప్ప ఈ వీడియోని చూడకుండా మీ అంతటి మీరే వెళ్ళిపోయి తొందరపడిపోయి వెళ్ళి ఆప్షన్ ట్రేడింగ్ అయితే చేయకండి. ఇదంతా చూసిన తర్వాత నేను ఒక ట్రిక్ చెప్తాను, దాని ప్రకారం చేస్తే కనుక మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మార్కెట్ కండిషన్స్ అనేవి అర్థమవుతాయి. సో బిగినర్స్ ఎవరైనా ఉంటే కనుక ఫుల్గా ఈ వీడియో చూడండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్లోకి వస్తే రిటైల్ ట్రేడర్స్ వర్సెస్ బిగ్ ప్లేయర్స్. అయితే మన వీడియోలు చూసే చాలా మంది ఏమంటున్నారంటే ఎందుకు బ్రో అంత మాట రిటైల్ ట్రేడర్స్ బిగ్ ప్లేయర్స్ ఇవే చెప్తూ ఉంటావో అని మీలో చాలా మంది నన్ను అడగొచ్చు. అయితే ఆప్షన్ ట్రేడింగ్ అయితే ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మార్కెట్లో జరిగే రియాలిటీ ఇదే. నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మార్కెట్లో రిటైల్ ట్రేడర్స్ ఉంటారు, అలాగే బిగ్ ప్లేయర్స్ ఉంటారు. బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ట్రాపింగ్ చేస్తారు, మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, మార్కెట్ని మ్యానిపులేషన్ చేస్తారు. ఇలా చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ప్రాఫిట్స్ తీసుకోవడానికే చూస్తారు. సో అందుకనే నేను ఎంతమంది ఈ కాన్సెప్ట్స్ అనేది చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంది బిగినర్స్ ఏమనుకుంటున్నారంటే ఏదో వెళ్ళాం కాల్ ఆప్షన్ బై చేస్తాం లేదా పుట్ ఆప్షన్ బై చేస్తాము వస్తే ప్రాఫిట్ లేదంటే లాస్ అనుకుంటున్నారు. మీరు ఆప్షన్ ట్రేడింగ్ చాలా ఈజీగా ఏదో డెడ్ ఈజీగా ఏదో చిన్నదే ఏదో మనం చేసేస్తే ప్రాఫిట్లు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అని మీరు అనుకుంటున్నారు. నిజంగా ఆప్షన్ ట్రేడింగ్ వెనకాల ఉన్న జరిగే మెకానిజం గురించి మీకు తెలిస్తే ఈ మాట మీరు అనరు అసలు. అయినా సరే మీరు అలా అనుకుని వెళ్ళి ట్రేడింగ్ చేసినా మీకు ఏం డబ్బులు వచ్చేస్తాయంటే రావు. ఏదో ఒకటి 2 సార్లు వస్తాయి. తర్వాత ఒకేసారి మొత్తం పోగొట్టేసుకుంటారు ఒకే రోజు నుంచి. తర్వాత మార్కెట్ మీద బ్లేమ్ వేస్తారు. ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఆప్షన్ ట్రేడింగ్ అనేది గ్యాంబ్లింగ్. మళ్ళీ ఓన్లీ ఆప్షన్ ట్రేడింగ్ మీదే కాదు, మొత్తం ఫుల్ ఎంటైర్ స్టాక్ మార్కెట్నే గ్యాంబ్లింగ్ అనేస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నాలెడ్జ్ లేకుండా వెళ్ళి నువ్వు చేసేసి అసలు మార్కెట్ గురించి ఏమీ తెలుసుకోకుండా డబ్బులు పోగొట్టేసుకుని మార్కెట్ని బ్లేమ్ చేస్తారు. సో అందుకనే ఇలాంటి వాళ్ళ గురించే కొత్తగా ఎవరైనా బిగినర్స్ ఎవరైతే వెళ్ళి మార్కెట్లో ఆప్షన్ ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒకసారి అసలు మార్కెట్లో రియాలిటీలో ఏం జరుగుతుంది, అసలు మనలాంటి రిటైల్ ట్రేడర్స్ యొక్క స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, అలాగే బిగ్ ప్లేయర్స్ యొక్క స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, అలా అసలు మార్కెట్ని ఏ విధంగా కంట్రోల్ చేసి మ్యానిపులేట్ చేస్తారు, ఎందుకు చేస్తారు, ఏ రీజన్స్తో చేస్తారు, ఇవన్నీ తెలుసుకోవాలి మనం. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు నీకు అప్పుడు అర్థమవుతుంది ఓహో ఇలా జరుగుతుంది అనేది. అప్పుడు నువ్వు అట్లీస్ట్ సైకలాజికల్గా ట్రేడ్ చేస్తావు. సైకలాజికల్గా ట్రేడ్ చేసినప్పుడు 1-2 ట్రేడ్లు అయినా సక్సెస్ అవుతాయి. నువ్వు బ్లైండ్గా వెళ్ళిపోయి ఏమీ తెలియకుండా గ్రీన్ క్యాండిల్ కనపడితే కాల్ని బై చేస్తాను, రెడ్ క్యాండిల్ కనపడితే పుట్ను బై చేస్తాను అనుకునే దానికంటే నువ్వు ఈ కాన్సెప్ట్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత నువ్వు అట్లీస్ట్ లాజికల్గా ఆలోచిస్తావు. ఇప్పుడు ఈ వీడియోస్ అన్ని చూసిన తర్వాత ఓహో అతను ఇలా చెప్పాడు కదా, అసలు ఒకసారి ఆలోచిద్దాం అసలు ఎలా జరుగుతుందో లేదని సిచ్యువేషన్ వెనకాల ఉన్నదాన్ని నువ్వు ఆలోచిస్తావు సైకలాజికల్గా. అప్పుడు నీకు అట్లీస్ట్ గేమ్ అని అర్థమవుతుంది. ఒకవేళ నేను చెప్పింది ఏదైనా కరెక్ట్ అయిందని అప్పుడు ఆటోమేటిక్గా మీరే అనుకుంటారు ఓహో చెప్పాడు ఇలా జరుగుతుంది, అవును ఇది కూడా నిజమే కదా, లాజికల్గా ఉంది కదా ఇది అని మీకు అనిపిస్తుంది. అంతే తప్ప మీరు బ్లైండ్గా వెళ్ళిపోయి నాకు ఏమీ తెలియదు నేను ఏదో మామూలుగా చేసేస్తానంటే ఎండ్ ఆఫ్ ది డే నువ్వే లాస్ అవుతావు. నువ్వు అవునన్నా కాదన్నా నువ్వే లాస్ అవుతావు. మీరు అనుకుంటారు ఏ నాలెడ్జ్ లేకపోయినా ఏం పర్లేదు ఏదో బై చేసినా కనపడుతుంది కదా మన ప్రాఫిట్ అనుకుంటారు. 1-2 సార్లే కనపడుద్ది, తర్వాత నుంచి ఒక్కసారి ఒక్క ట్రేడ్లోనూ మొత్తం పోద్ది. అప్పుడు నీకు అనిపిస్తుంది మార్కెట్ మొత్తం గ్యాంబ్లింగ్ అని. అలా కాదు, ఎప్పుడైనా సరే డిసిప్లిన్గా సైకలాజికల్గా ఆలోచించాలి. అంటే ఒక సిచ్యువేషన్ ఏదైనా చార్ట్లో క్రియేట్ అయినప్పుడు దాని వెనకాల ఉన్న సైకాలజీని నువ్వు అర్థం చేసుకోవాలి. అసలు ఈ పర్టికులర్ సిచ్యువేషన్ అనేది ఎందుకు క్రియేట్ అయింది, ఎవరు క్రియేట్ చేశారు, దీనివల్ల ఎవరికి బెనిఫిట్, ఎవరికి లాస్, అసలు దీనివల్ల ఎవరు ట్రాప్ అవుతారు, అసలు ఏం జరుగుతుంది, నెక్స్ట్ మూమెంటం అనేది ఏ విధంగా మూమెంటం జరుగుతుంది, ఇవన్నీ మీరు చార్ట్ని చూడగానే ఆలోచించగలగాలి. అప్పుడే మీకు ప్రాఫిట్లు వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అంతే తప్ప బ్లైండ్గా ఏదో వెళ్ళిపోయి జస్ట్ ఏదో ఎలా చూసారు ఒకసారి చార్ట్ని చూసేసి ఓకే ఏదో అని కాల్ ఆప్షన్ బై చేసేస్తాం లేదా పుట్ ఆప్షన్ బై చేసేస్తాం, అలా చేస్తే కనుక మీరే లాస్ అవుతారు. సో అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ తెలియాలనే ఈ రిటైల్ ట్రేడర్స్ గురించి బిగ్ ప్లేయర్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు కనీసం మీరు ఆలోచించడానికన్నా ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే ఈ వీడియో అనేది క్రియేట్ చేశాను. బిగినర్స్ ఎవరైనా ఉంటే కనుక దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు చూసిన తర్వాత మీకే క్లారిటీ అనేది వస్తుంది. ప్రాబిలిటీస్ ఈ విధంగా ఉన్నాయి, సో దీనికి మనం తగ్గట్టుగా ట్రేడ్ సెటప్ అనేది ప్లాన్ చేసుకోవాలి, దీనికి తగ్గట్టుగా మనం ప్రతి ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకోవాలనే క్లారిటీ అనేది మీకు వస్తుంది. ఓకేనా? సో అందుకని ఈ కాన్సెప్ట్ మీద నేను వీడియో అయితే చేస్తున్నాను.
సో ఇప్పటికీ ఇంకా ల్యాగ్ అయిపోయింది, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటైల్ ట్రేడర్స్. రిటైల్ ట్రేడర్స్ అంటే చిన్న చిన్న ట్రేడ్స్ అనేది తీసుకునే వాళ్ళని రిటైల్ ట్రేడర్స్ అంటారు. అలాగే బిగ్ ప్లేయర్స్ అంటే ఎఫ్ఐఐస్, డిఐఎస్, ప్రాపర్ డెస్క్స్, హెచ్ఎన్ఐస్ అండ్ సూపర్ హెచ్ఎన్ఐస్, వీళ్ళని బిగ్ ప్లేయర్స్ అంటారు. అయితే వీళ్ళిద్దరి గురించి ఇప్పుడు బోర్డు మీద క్లియర్గా వీళ్ళ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే తెలుసుకుందాం. ఓకేనా, క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాల్ ట్రేడర్స్ అంటే రిటైల్ ట్రేడర్స్, వీళ్ళ గురించి తెలుసుకుందాం. వీళ్ళ దగ్గర క్యాపిటల్ చూసుకుంటే 10,000 నుంచి 1,00,000 క్యాపిటల్, లేదన్నా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. మామూలుగా జనరల్గా మనం బేసిక్గా మాట్లాడుకోవాలంటే ఇంత క్యాపిటల్తో ఉండే వాళ్ళని రిటైల్ ట్రేడర్స్ అంటారు. నెక్స్ట్ ఎమోషనల్ ట్రేడింగ్ అంటే వీళ్ళు ఎమోషన్స్తో ట్రేడ్ చేస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ వచ్చిందనుకో, ఇంకా ప్రాఫిట్ వస్తుందన్న ఉద్దేశంతో ట్రేడ్ చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ వచ్చిందనుకో, ఆ లాస్ని రికవరీ చేద్దామన్న ఉద్దేశంతో ఎమోషనల్గా ట్రేడ్ చేసేస్తూ ఉంటారు. ఎండ్ ఆఫ్ ది డే లాస్ అవుతూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ లో రిస్క్ కెపాసిటీ అంటే రిటైల్ ట్రేడర్స్ ఎంత క్యాపిటల్ తీసుకొస్తున్నారు, మ్యాక్సిమం ఎంత 10K to 1,00,000. అయితే లో రిస్క్, ఎందుకంటే ఎంతే రిస్క్, ఇంతకు మించి ఎఫర్ట్ చేయలేరు దాన్ని. సో ఎంతే తీసుకొస్తారు కాబట్టి ఎంతే లాస్ అయిపోయి మార్కెట్ నుంచి వెళ్ళిపోతారు ఇంకా. సో అందుకనే లో రిస్క్ కెపాసిటీ. నెక్స్ట్ ఫాస్ట్ ప్రాఫిట్స్, రష్ ట్రేడింగ్ అంటే ఫాస్ట్గా ప్రాఫిట్స్ రావాలన్న ఉద్దేశంతో రష్గా ఎలా పడితే అలా ట్రేడింగ్ చేసేస్తూ ఉంటారు. చార్ట్లో జస్ట్ అలా చూడగానే ఏదోటి బై చేసేస్తాం, ఏదోటి సెల్ చేసేస్తాం, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేసి ఎండ్ ఆఫ్ ది డే అలా రష్గా చేస్తూ చేస్తూ మార్కెట్లో వీళ్ళు తెచ్చుకున్న క్యాపిటల్ అనేది లాస్ అవుతూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్, యూట్యూబ్ నాలెడ్జ్, టిప్స్ టు ట్రేడ్ అంటే వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్లోకి వెళ్ళి కాల్స్, టిప్స్ని తీసుకొని ట్రేడ్ అయితే చేస్తూ ఉంటారు. వీళ్ళకంటే సొంత నిర్ణయాలు ఏముండవు, సొంతంగా నాలెడ్జ్ అనేది ఏముండదు. అలాగే నెక్స్ట్ యూట్యూబ్ నాలెడ్జ్ అంటే యూట్యూబ్లోకి వెళ్ళి ఒక 4 వీడియోస్, 5 వీడియోస్ చూసేసి ఎలా బై చేయాలో, ఎలా సెల్ చేయాలో తెలుసుకుని ఇంకా వీళ్ళకి అంతే వచ్చేసింది అన్న ఉద్దేశంతో వెళ్ళి ఆప్షన్ ట్రేడింగ్ అయితే చేస్తూ ఉంటారు. ఎండ్ ఆఫ్ ది డే లాస్ అవుతూ ఉంటారు. అలాగే నెక్స్ట్ టిప్స్ అంటే పర్సనల్గా టిప్స్ తీసుకోవడం, అంటే మార్కెట్లో కొంచెం ఏదో మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి టిప్స్ తీసుకుని వీళ్ళకి ఏమీ తెలియకుండా వెళ్ళిపోయి ఆ పొజిషన్స్ తీసేసుకుని పొజిషన్స్ అనేవి లాస్ అవుతాయి. చివరికి వీళ్ళు తెచ్చుకున్న క్యాపిటల్ అనేది లాస్ అవుతారు. సో ఇది ఓవరాల్గా రిటైల్ ట్రేడర్స్ యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు బిగ్ ప్లేయర్స్ యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్ తెలుసుకుందాం, వినండి. బిగ్ ప్లేయర్స్ అంటే ఎఫ్ఐఐస్, డిఐఎస్, ప్రాపర్ డెస్క్స్, హెచ్ఎన్ఐస్ అండ్ సూపర్ హెచ్ఎన్ఐస్. ఈ రిటైల్ ట్రేడర్స్, ఈ ట్రేడర్స్ గురించి ఆల్రెడీ ఒక ఫుల్ లెంత్ వీడియో అనేది చేసి మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి, మీకే క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా, ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళ గురించి తెలుసుకుందాం. వీళ్ళ దగ్గర క్యాపిటల్ చూసుకుంటే 100 crores to 5,000 crores క్యాపిటల్. చూసారా వీళ్ళ క్యాపిటల్ ఎంత ఉందో, ఇంత క్యాపిటల్ తోటి వీళ్ళ మార్కెట్లోకి వచ్చి ట్రేడ్ అయితే చేస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ ఆల్గోరిథమ్స్, రీసెర్చ్ టీమ్స్, డేటా అంటే వీళ్ళ ఆల్గోరిథమ్స్ అనేవి క్రియేట్ చేసుకుంటారు. ఎలా అంటే వీళ్ళు ట్రేడ్ సెటప్కి తగ్గట్టుగానే కొన్ని ఇన్పుట్స్ అనేవి ఇచ్చేసి ఒక సాఫ్ట్వేర్కి ఆటోమేటిక్గా అవే బై చేసేస్తాయి, అవే సెల్ చేసేస్తాయి. సో దీన్ని ఆల్గోరిథమ్స్ అంటారు. ఈ వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళు వీటిని బిల్డ్ చేసుకోగలరు. సో ఆటోమేటిక్గా ఆల్గోరిథమ్సే వర్క్ అవుతూ ఉంటాయి ట్రేడింగ్లో. నెక్స్ట్ రీసెర్చ్ టీమ్స్ అంటే టీమ్స్ ఉంటాయి చాలా మార్కెట్లో. మీరు అనుకుంటారు ఏదో జస్ట్ బయింగ్ సెల్లింగే కాదని, అసలు మార్కెట్ స్ట్రక్చర్ని అంతానే ఆ రీసెర్చ్ టీంలు అనేవి అనాలిసిస్ చేస్తూ ఉంటాయి. అసలు ఎప్పుడు ఎలా మార్కెట్ అనేది మూమెంటం జరుగుతుంది, అసలు మార్కెట్లో ఎంతమంది ఎంటర్ అవుతున్నారు, ఏ ట్రెండ్ వచ్చినప్పుడు ఎవరు ఎంటర్ అవుతున్నారు, ఏ ట్రాప్ పెట్టినప్పుడు ఎవరే దాంట్లో పడుతున్నారో, ఇవన్నీ వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అనాలిసిస్ బేస్డ్ ట్రేడింగ్ అయితే చేస్తూ ఉంటారు. మనము ఏదో మనకు వచ్చిందే తోచింది చేసేస్తూ ఉంటాము, వాళ్ళు పర్ఫెక్ట్గా లాజిక్తో ట్రేడ్ చేస్తారు. సో అందుకనే ఇప్పుడు వాళ్ళకే ప్రాఫిట్లు వస్తాయి. ఇంకా నెక్స్ట్ డేటా. వీళ్ళ దగ్గర డేటా అంతా ఉంటుంది, అంటే పర్సనల్ డేటా, మనలాంటి వాళ్ళు పర్సనల్ డేటా కాదు కానీ మార్కెట్లో ఈ టైం ఇలా జరిగింది, ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలా జరిగింది, ఇలాంటి సిచ్యువేషన్స్ తగ్గట్టుగా డేటా అనేది వీళ్ళ దగ్గర ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మల్టిపుల్ హెడ్జింగ్ లేయర్స్. బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు ఎప్పుడైనా సరే ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు హెడ్జింగ్ అనేది ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. మల్టిపుల్ హెడ్జింగ్ లేయర్స్ అంటే వీళ్ళ దగ్గర మల్టిపుల్ హెడ్జింగ్ స్ట్రాటజీస్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఒక సిచ్యువేషన్ అనుకో, దానికి తగ్గట్టుగా హెడ్జింగ్ స్ట్రాటజీ అనేది చేస్తారు. నెక్స్ట్ ఆ సిచ్యువేషన్ అనేది చేంజ్ అయినప్పుడు దాన్ని మళ్ళీ మాడిఫై చేసి వేరే హెడ్జింగ్ స్ట్రాటజీ అనేది బిల్డ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మార్కెట్ కండిషన్ తగ్గట్టుగా ఇలా హెడ్జింగ్ చేసి వాళ్ళు మార్కెట్లో సర్వైవ్ అవుతూ ఉంటారు. ఇక్కడ కామెడీ ఏంటంటే నిజంగా రియాలిటీలో ఈ హెడ్జింగ్ అన్న పదం కూడా తెలియదు చాలా మందికి. ఈ బిగినర్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో రిటైల్ ట్రేడర్స్, హెడ్జింగ్ ఎలా చేయాలో కూడా తెలియదు. సో అందుకని వీళ్ళు లాస్ అవుతూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ పొజిషన్ బిల్డ్, ట్రాప్, ఎగ్జిట్, రీటెస్ట్, ట్రెండ్ అంటే ఏంటంటే పొజిషన్స్ని బిల్డ్ చేసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత ట్రాప్ చేస్తారు, ట్రాప్ చేసి ప్రాఫిట్తో ఎగ్జిట్ అయిపోతారు, ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేస్తారు, మళ్ళీ మార్కెట్ కండిషన్ని, మళ్ళీ ట్రెండ్ని ఫాలో అయ్యి మళ్ళీ సేమ్ చైన్ రిపీట్ చేస్తూ ఉంటారు. ఓవరాల్గా ఇలా ప్రాఫిట్లు అయితే తీసుకుంటూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ మార్కెట్ మూమెంట్ ఇన్ఫ్లుయెన్స్.
అంటే మార్కెట్ని మూమెంటం చేయడంలో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది వాళ్ళు అనుకున్న డైరెక్షన్లో వెళ్ళాలనుకుంటే వాళ్ళు మార్కెట్ని ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేసేయగలరు. అంటే మార్కెట్ డైరెక్షన్ మార్చేయగలరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళాలనుకున్నారు, వాళ్ళు అప్ సైడ్ మూమెంటం చేసేయగలరు. వాళ్ళ దగ్గర క్యాపబిలిటీ ఉంది. సో వాళ్ళు మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. సో ఇప్పటికీ మీ అందరికీ క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను. అసలు మార్కెట్లో ఎవరికి ప్రాఫిట్లు వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయనేది వీటిని చూస్తే మీకే క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా, వీళ్ళ క్యాపిటల్ ఎంత, మన క్యాపిటల్ ఎంత. సో ఎప్పుడైనా కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించి లాజిక్తో ఆలోచిస్తే డబ్బులు ఎక్కువ ఉన్నా కూడా వాడు డబ్బులు పోగొట్టుకోవాలనుకుంటాడా? లేదు కదా. అదే జరిగింది మార్కెట్లో. వీడి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, వాడు ఎందుకు పోగొట్టుకోవాలనుకుంటాడు? డబ్బులు తక్కువ ఉన్నాయి, నీ వాళ్ళ మార్కెట్లో ఏమవ్వదు కాబట్టి నువ్వే లాస్ అవుతావు ఎండ్ ఆఫ్ ది డే. సో ఇదే జరిగేది. ఓకేనా. అయితే ఇప్పుడు అసలు క్లియర్గానే వీళ్ళ స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, వీళ్ళ స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటో ఇప్పుడు క్లియర్గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఇంక ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరి యొక్క స్ట్రెంగ్త్స్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటైల్ ట్రేడర్స్ యొక్క స్ట్రెంగ్త్స్ చూసుకుంటే ఫాస్ట్ డిసిషన్ మేకింగ్. అంటే వీళ్ళు డిసిషన్ తీసుకున్న వెంటనే దాన్ని మార్కెట్లో అప్లై చేసేయగలరు. ఎందుకంటే వీళ్ళు చిన్న చిన్న ట్రేడర్స్ కాబట్టి ఫాస్ట్గా డిసిషన్స్ తీసుకోవడానికి వీళ్ళు పర్లేదు, ఏం అవ్వదు వీళ్ళకి, వీళ్ళ వల్ల ఏమి మార్కెట్ ఏమి ఎఫెక్ట్ అవ్వదు. ఇంకా నెక్స్ట్ స్మాల్ పొజిషన్స్, ఈజీ టు ఎంటర్ అండ్ ఎగ్జిట్. వీళ్ళ చిన్న చిన్న పొజిషన్స్ కాబట్టి మార్కెట్లోకి చాలా ఈజీగా ఎంటర్ అయిపోవచ్చు, చాలా ఈజీగా ఎగ్జిట్ అయిపోవచ్చు. వీళ్ళకి లిక్విడిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ రావు, ఈజీగా ఎంటర్ అయిపోవచ్చు, ఈజీగా ఎగ్జిట్ అవ్వచ్చు. నెక్స్ట్ లెర్న్ అండ్ అడాప్ట్ క్విక్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నేర్చుకున్నా దాన్ని అడాప్ట్ చేసుకోవాలన్నా క్విక్గా అడాప్ట్ చేసేసుకోగలరు. అంటే మార్కెట్లో ఏదైనా కొత్త కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే ఈజీగా నేర్చేసుకోగలరు, దాన్ని అడాప్ట్ చేసేసుకోగలరు. సో ఇదొక మెయిన్ స్ట్రెంత్. ఇంకా నెక్స్ట్ రిస్క్ స్మాల్ అమౌంట్. అంటే మనలాంటి రిటైల్ ట్రేడర్స్ అనేవాళ్ళు చిన్న చిన్న అమౌంట్స్తో మార్కెట్లోకి వస్తాం కాబట్టి, అంటే స్మాల్ క్యాపిటల్ తోటి మార్కెట్లోకి వస్తాం కాబట్టి, సో మనకి రిస్క్ స్మాల్ అమౌంట్, అంటే మన చిన్న అమౌంటే పోతుంది కాబట్టి అంత పెద్ద రిస్క్ ఏమి ఉండదు. పోతే చిన్న అమౌంట్తో పోతుంది. అంటే కొంతమంది అప్పులు చేస్తే ఎత్తారో అది వేరే విషయం. కాకపోతే నార్మల్గా జనరల్గా చెప్పుకోవాలంటే రిస్క్ స్మాల్ అమౌంట్ అంతే. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు బిగ్ ప్లేయర్స్ యొక్క స్ట్రెంగ్త్స్ ఏంటో తెలుసుకుందాం. హ్యూజ్ క్యాపిటల్ అనేది వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది. ఇందాక మీరు చూసారు కదా అంత క్యాపిటల్ ఉంటుంది అనేది, అదొకటి. నెక్స్ట్ మార్కెట్ డెప్త్ అండర్స్టాండింగ్. చూసారా ఈ పాయింట్ వీళ్ళకి అసలు తెలియదు. వీళ్ళకి మార్కెట్ డెప్త్ అండర్స్టాండింగ్ అంటే మార్కెట్ పైన పూర్తిగా డెప్త్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అంటే అసలు మార్కెట్ మెకానిజం అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది వీళ్ళకి క్లియర్ కట్గా తెలుసు. ఇంకా నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ డేటా. అంటే వీళ్ళ దగ్గర మార్కెట్ స్ట్రక్చర్గా తగ్గట్టుగా డేటా, అసలు పాస్ట్ హిస్టరీ, నెక్స్ట్ ఏం జరుగుతుంది, అసలు ఎప్పుడు మార్కెట్ అనేది ఎలా రియాక్ట్ అవుతుంది, ఇలా మొత్తం డేటా అంతా వీళ్ళ దగ్గర ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ప్రైస్ కంట్రోల్ నియర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. మార్కెట్లోని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గరికి మార్కెట్ వెళ్ళినప్పుడు దాన్ని ఈజీగా కంట్రోల్ చేయగలరు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న ఎడిషనల్ క్యాపిటల్ తోటి మార్కెట్ని ఈజీగా కంట్రోల్ చేసి మ్యానిపులేట్ చేయగలరు. ఆ క్యాపబిలిటీ, ఆ స్ట్రెంత్ వీళ్ళకి ఉంది. ఇంకా నెక్స్ట్ స్టాప్ లాస్ హంటింగ్ క్యాపబిలిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనలాంటి రిటైల్ ట్రేడర్స్ అందరూ స్టాప్ లాస్లు పెడతా ఉంటాం కదా, ఆ స్టాప్ లాస్ని ఈజీగా హంట్ చేస్తారు వాళ్ళు. మార్కెట్ని మ్యానిపులేట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి మన స్టాప్ లాస్ని హంట్ చేస్తారు. సో ఈ క్యాపబిలిటీ కూడా వీళ్ళకి ఉంది. ఇంకా నెక్స్ట్ 70 to 80% ట్రెండింగ్ డైరెక్షన్ డిటెక్ట్. అంటే మార్కెట్లోని 70 to 80% ట్రెండింగ్ మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఈజీగా డిటెక్ట్ చేసేసి ఆటోమేటిక్గా వీళ్ళకి క్లియర్గా ముందుగానే దాన్ని పసిగట్టేస్తారు. అంటే వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఆటోమేటిక్గా 70 to 80% ట్రెండింగ్ డైరెక్షన్ని మార్కెట్లో బిగ్ ప్లేయర్స్ ఈజీగా డిటెక్ట్ చేసి దాన్ని కనిపెట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చే విధంగా మార్కెట్ డైరెక్షన్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఓవరాల్గా. సో మీ అందరూ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. రిటైల్ ట్రేడర్స్ యొక్క స్ట్రెంగ్త్స్ అనేవి ఇవి, బిగ్ ప్లేయర్స్ యొక్క స్ట్రెంగ్త్స్ అనేవి ఇవి. ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళిద్దరు వీక్నెసెస్ ఏంటో క్లియర్గా తెలుసుకుందాం, వినండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళిద్దరి యొక్క వీక్నెసెస్ గురించి క్లారిటీగా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటైల్ ట్రేడర్స్ యొక్క వీక్నెసెస్ గురించి తెలుసుకుందాం. లో క్యాపిటల్ స్టాప్ లాస్ హిట్స్ ఈజీలీ. అంటే రిటైల్ ట్రేడర్స్ అనేవాళ్ళు మార్కెట్లోకి చాలా తక్కువ క్యాపిటల్తో వచ్చి ట్రేడ్ అయితే తీసుకుంటారు. ఇలా తీసుకున్న తర్వాత స్టాప్ లాసెస్ అనేవి పెడుతూ ఉంటారు. తక్కువ పాయింట్స్ పెట్టడం వల్ల వీళ్ళ స్టాప్ లాస్ అనేది డెడ్ ఈజీగా హిట్ అయిపోతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ నో హెడ్జింగ్ నాలెడ్జ్. నేను ఎందుకు చెప్పానా, వీళ్ళకి అసలు హెడ్జింగ్ అన్న పదం గురించే తెలియదు, హెడ్జింగ్ ఎలా చేయాలో తెలియదు. నేకెడ్గా పొజిషన్స్ తీసుకుని మార్కెట్లో మనీ అనేది ఈజీగా లాస్ అవుతూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ నో ఫియర్ అండ్ గ్రీడ్ కంట్రోల్. అంటే ఫియర్ అండ్ గ్రీడ్ని కంట్రోల్ చేసుకోలేరు, వీళ్ళకి దీని మీద కంట్రోల్ ఉండదు. సో అప్పుడు ఆటోమేటిక్గానే మార్కెట్లో మనీ అయితే లాస్ అవుతూ ఉంటారు. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోకపోతే ఏమవుతుందో మనందరికీ తెలిసిందే కదా. ఇంకా నెక్స్ట్ ట్రెండ్ అండర్స్టాండింగ్ వీక్. అసలు మార్కెట్ ట్రెండ్ అనేది అర్థం చేసుకోవడంలో వీళ్ళంత వీక్గా ఇంకెవ్వరు ఉండరు. అసలు మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఏదో బ్లైండ్గా పొజిషన్స్ తీసేసుకుంటారో, వస్తే ప్రాఫిట్ లేదంటే లాస్. సో ఇదొక మెయిన్ వీక్నెస్. ఇంకా నెక్స్ట్
ట్రాప్స్ ఇన్ ఫేక్ బ్రేక్అవుట్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ బ్రేక్అవుట్ అయినప్పుడు అవి ఫేకా లేకపోతే జెన్యున్ అనేది కూడా వీళ్ళకి తెలియదు. సో ఇప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండా వెళ్ళి ట్రేడ్ చేయడం వల్ల దాంట్లో ట్రాప్ అయ్యి వీళ్ళ దగ్గర ఉన్న మనీ అయితే పోగొట్టుకుంటున్నారు. సో ఇవి ఓవరాల్గా రిటైల్ ట్రేడర్స్ యొక్క వీక్నెసెస్. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు బిగ్ ప్లేయర్స్ యొక్క వీక్నెసెస్ ఏంటో తెలుసుకుందాం. బిగ్ ప్లేయర్స్ వీక్నెస్ చూసుకుంటే వెరీ లార్జ్ పొజిషన్స్, ఫాస్ట్ ఎగ్జిట్ ఇంపాసిబుల్. అంటే ఈ బిగ్ ప్లేయర్స్ యొక్క పొజిషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. వీళ్ళు మార్కెట్లో నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే చాలా లిక్విడిటీ కావాలి. అంటే ఫాస్ట్గా ఎగ్జిట్ అయిపోవాలంటే అవ్వలేరు. మనలాంటి చిన్న చిన్న ట్రేడర్స్ అనుకో 100 క్వాంటిటీయో 1000 క్వాంటిటీయో ఏదో బయింగ్ సెల్లింగ్ చేస్తాం కాబట్టి మనకి ఈజీగా లిక్విడిటీ దొరికేద్ది. కానీ వీళ్ళు లక్షల కోట్లలో చేస్తారు కాబట్టి క్వాంటిటీ అనేది వీళ్ళు ఎగ్జిట్ అవ్వాలంటే అంత ఫాస్ట్గా అవ్వలేరు. లిక్విడిటీ ఇష్యూస్ వస్తాయి, కొంచెం టైం పడుతుంది వీళ్ళకి. అంతే అప్పుడప్పుడు మార్కెట్ అనేది స్లోగా ఒక స్టేజ్ కాడికి వెళ్ళినప్పటికీ సైడ్ వేస్లో మూవ్ అవుతూ ఉంటుంది. అలాంటి టైంలో వీళ్ళు ఎగ్జిట్ అవుతూ ఉంటారు. సో అందుకని మార్కెట్ అనేది అలా మూమెంటం జరుగుతుంది. కాకపోతే వీళ్ళు ఫాస్ట్గా ఎగ్జిట్ అవ్వాలంటే అది ఇంపాసిబుల్. ఇంకా నెక్స్ట్ సడన్ న్యూస్ హ్యూజ్ లాస్ రిస్క్. అంటే వీళ్ళ పొజిషన్స్ అనేవి చాలా ఉంటాయి కదా. సడన్గా ఏదన్నా బ్యాడ్ న్యూస్ అనేది వచ్చిందంటే మార్కెట్ అనేది పడిందంటే కనుక అదే వీళ్ళు తీసుకున్న పొజిషన్స్కి ఆపోజిట్ వెళ్ళిందంటే కనుక హ్యూజ్ లాసెస్ అనేవి వస్తాయి. సో చాలా రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది ఒకటే. ఇంకా నెక్స్ట్ ప్రాఫిట్ లిమిటెడ్. అంటే వీళ్ళు హెడ్జింగ్ చేయడం వల్ల ఆప్షన్ సెల్లింగ్ చేస్తారు కదా, హెడ్జింగ్ చేయడం వల్ల ప్రాఫిట్ అనేది లిమిటెడ్ అయిపోతుంది, అన్లిమిటెడ్ కాదు. అన్లిమిటెడ్ రాదు, కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే ప్రాఫిట్లు వీళ్ళకే వస్తాయి. ఎందుకంటే వీళ్ళకి ప్రాఫిట్లు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఇక్కడ ప్రాఫిట్లు అన్లిమిటెడ్ అయినా కానీ అంటే మనం ఆప్షన్ బయింగ్ చేస్తాం కాబట్టి ప్రాఫిట్ అన్లిమిటెడే, కానీ ఎప్పుడు ప్రాఫిట్లు రావు మనకి. వీళ్ళకి లిమిటెడ్ అయినా సరే కొంచెం కొంచెం వచ్చినా కానీ ఆ ప్రాఫిట్లు అనేవి వీళ్ళకి వస్తాయి. వీళ్ళకి ఎక్కువ ప్రాఫిట్లు ఎందుకు వస్తాయంటే వీళ్ళు హ్యూజ్ క్వాంటిటీతో చేస్తూ ఉంటారు కదా, క్వార్టర్లో చేస్తూ ఉంటారు కాబట్టి కొన్ని కొన్ని వచ్చినా కానీ అన్నింటి మీద చాలా డబ్బులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి వీళ్ళకి. సో ఇది ఓవరాల్గా వీళ్ళ వీక్నెసెస్. సో ఇప్పుడు అర్థమైంది కదా ఈ రిటైల్ ట్రేడర్స్ యొక్క వీక్నెసెస్, ఇవి బిగ్ ప్లేయర్స్ యొక్క వీక్నెసెస్. అయితే ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకోవాలంటే ఈ స్ట్రెంగ్త్స్ వీక్నెసెస్ అనేవి ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా మనం మార్కెట్ కండిషన్ అనేది అర్థం చేసుకోగలుగుతాం. ఇప్పుడు వీళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు, మనం ఎంత వీక్గా ఉన్నాము, దీన్ని తగ్గట్టుగా మనం ట్రేడ్ సెటప్ ఏదైనా ప్లానింగ్ ఏదైనా ట్రేడ్ తీసుకునేటప్పుడు ఆలోచిస్తాం. అట్లీస్ట్ ఇలా ఆలోచించినప్పుడు నీకు ఒక కొత్త థాట్ అనేది వస్తూ ఉంటుంది. మార్కెట్ని కొత్తగా నువ్వు అర్థం చేసుకోవడానికి ఒక ఛాన్స్ అనేది ఉంది. సో అందుకని ఇవన్నీ తెలుసుకోవాలి మనం. అంతే తప్ప ఏదో నార్మల్గా వెళ్ళి బ్లైండ్గా చేసేదానికన్నా ఏదో ఒకటి తెలుసుకుని వెళ్ళి చేయడం వల్ల నీ ట్రేడింగ్ స్టైల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నువ్వు ఇప్పుడు ఆటోమేటిక్గా ఒక స్ట్రాటజీ అనేది బిల్డ్ చేసుకుంటావు. వీళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, వీళ్ళని మనం కంపీట్ చేయాలంటే మనం ఏం చేయాలన్న ఆలోచన వస్తుంది చూసారా, ఆ ఆలోచన చాలు మీ ట్రేడింగ్ జర్నీ అనేది చేంజ్ అవ్వడానికి. సో అందుకని ఇవన్నీ తెలుసుకోవాలి కాబట్టి అందుకని క్లియర్గా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఓవరాల్గా రిటైల్ ట్రేడర్స్ వర్సెస్ బిగ్ ప్లేయర్స్. మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా ఎప్పుడు వీళ్ళకి ప్రాఫిట్లు ఎందుకు వస్తాయి, వీళ్ళకి లాస్ ఎందుకు వస్తుంది అనేది. ఎందుకంటే వీళ్ళు కంపారిటివ్లీ మనకన్నా కొంచెం స్ట్రాంగ్. ఇదేదో మనల్ని డిమోటివేట్ అయిపోయి డిసప్పాయింట్ అవ్వడానికి కాదు. ఎప్పుడైనా సరే మనం ఏదైనా కాన్సెప్ట్ అనేది లాజికల్ కానీ రియాలిటీలో అర్థం చేసుకోవాలి కదా. సో ఇది ఓవరాల్గా రియాలిటీ. సో దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకుంటే కొంచెం ఏదన్నా సర్వైవ్ అవ్వచ్చు. ఓకేనా? అది నేను ఓవరాల్గా చెప్పాలనుకున్నది. అది మీ అందరికీ ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ది ఏంటంటే చెప్పాలనుకుంటున్నాను, మీరు ఆప్షన్ ట్రేడింగ్ ఎవరైతే కొత్తగా చేయాలనుకుంటున్నారో వాళ్ళు ముందు పేపర్ ట్రేడింగ్ చేయండి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ ఏవైతే చెప్పాను నేను దానికి తగ్గట్టుగా ఒక ప్లాన్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత రియల్ మనీతో కాదు పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ అనేవి బోల్డ్ అని అవైలబుల్గా ఉన్నాయి. అవసరమైతే నెక్స్ట్ నేను ఈ పేపర్ ట్రేడింగ్ గురించి ఒక వీడియో చేస్తాను. అయితే మీరు ఇలా పేపర్ ట్రేడింగ్ చేయడం ద్వారా మీకు కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. మార్కెట్ కండిషన్స్ అనేవి అర్థమవుతాయి. అప్పుడు లాజికల్ పాయింట్స్ అన్ని ఒక దిక్కుని నోట్ చేసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకుని ట్రేడ్ తీసుకున్నప్పుడు అసలు మీకు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా, ఒకవేళ ప్రాఫిట్ వస్తే ఎందుకు వచ్చింది, లాస్ వస్తే ఎందుకు వచ్చింది అనేది మీరు లాజిక్తో ఆలోచించారనుకో అప్పుడు మీకు మార్కెట్ కండిషన్స్ అనేవి ఆటోమేటిక్గా అర్థమవుతాయి. అప్పుడు ఈ మార్కెట్లో మీరు సర్వైవ్ అవ్వే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో అందుకని ఎప్పుడైనా సరే ముందు పేపర్ ట్రేడింగ్ చేయండి. రియల్ మనీ అనేది మీరు ఈ పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మంచి రిజల్ట్స్ వస్తున్నాయంటే కనుక అప్పుడు రియల్ మనీతో వెళ్ళి చిన్న అమౌంట్ తోటి వెళ్ళి చెక్ చేయండి. అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్షలు పట్టుకెళ్ళిపోమని 10,000 పట్టుకెళ్ళు. దానివల్ల నీకు ఫ్యామిలీ కానీ నువ్వు కానీ ఏమి ఎఫెక్ట్ అవ్వకూడదు. అలా ఎఫెక్ట్ అవ్వకుండా 10,000 తోటి వెళ్ళి ట్రేడ్ చెయ్యి. మొత్తం ఒక లిమిట్ పెట్టుకుని స్టాప్ లాస్ అనేది ఎంత పెట్టుకుని ఆ రూల్స్ అని ప్రాపర్గా సెట్ చేసుకుని చెయ్యి. అసలు లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తుందా అనేది నీకు అర్థమైపోతుంది. ఒకవేళ ఏదైనా చేంజెస్ ఉంటాయి కనుక దానికి తగ్గట్టుగా మళ్ళీ నువ్వు ట్రేడ్ సెటప్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో ఇలా మనం మార్కెట్లో సర్వైవ్ అవ్వి మనం ఎక్స్పీరియన్స్ అనేది తెచ్చుకొని మార్కెట్లో ముందుకెళ్ళాలి తప్ప ఒకేసారి ఏదో బ్లైండ్గా పెట్టేసి వస్తే పోయినాయి అనుకుంటే ఎప్పటికీ రావు. ఎప్పుడైనా సరే మార్కెట్ కండిషన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే కనుక ఎప్పటికైనా ప్రాఫిట్లు అనేవి వస్తాయి. ఓకేనా? సో ఇది ఓవరాల్గా వీడియో. అయితే ఇక్కడ నేను ఇంకొక బిగ్ అప్డేట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటంటే కొత్తగా మన వీడియోస్ ఎవరైతే వచ్చి చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే కొత్తగా న్యూ ఇయర్ అనేది వస్తుంది కాబట్టి ఈ న్యూ ఇయర్లో చాలామంది స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలనుకుంటారు. వాళ్ళందరి గురించి
మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్ ఓవరాల్గా ఈ కాన్సెప్ట్స్ అన్నిటి మీద వీడియోస్ అనేది చేసి రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్లో మీకు ఫ్రీగా స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవడానికి మన ఛానల్లో అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో కొత్తగా ఎవరైనా వస్తే కనుక వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే ఆల్రెడీ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు అలా ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? మీకు ప్యూర్ నాలెడ్జ్ అనేది నేను ఫ్రీగా మీకు అందిస్తాను. మీరు జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్లోడ్ చేసిన వీడియోస్ అనేది చూడండి. ఓకేనా? అలాగే మనల్ని ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా ఫాలో అవ్వండి. రీసెంట్గానే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది 10K ఫాలోవర్స్ని రీచ్ అయ్యింది. ఇదంతా మీ లవ్ అండ్ సపోర్ట్ వల్ల సాధ్యమైంది. సో దాంట్లో కూడా షార్ట్ ఫార్మాట్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో దాంట్లో కూడా మీరు నాలెడ్జ్ అనేది ఎర్న్ చేయవచ్చు. సో ఇది ఓవరాల్గా. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ అంటే భయపడొద్దు. ఓన్లీ ఆ టెలిగ్రామ్ గ్రూప్లో నేను ఏదైనా ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, న్యూస్, అలాగే వీడియో లింక్స్ ఇవన్నీ పెడతా ఉంటాను. అంతే తప్ప వేరే ఉద్దేశంతో ఏ కాల్స్, టిప్స్ ఏమి ఇవ్వను. ఎందుకంటే టెలిగ్రామ్ గ్రూప్ ఎందుకంటే ఇండివిజువల్గా మనం పంపాలంటే అవ్వదు కదా. అదే మనందరూ ఒక గ్రూప్లో ఉన్నాం అనుకో, ఒకసారి పోస్ట్ చేస్తే అది అందరికీ వెళ్తుందన్న ఉద్దేశంతో ఆ టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేశాను. సో ఒకసారి వెళ్ళి దాంట్లో కూడా ఫాలో అవ్వండి. సో ఇది ఓవరాల్గానే. అలాగే ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ అంతా చెక్ చేయండి. చాలా కాన్సెప్ట్స్ అనేవి మంచి మంచి కాన్సెప్ట్స్ అనేవి చెప్పి పోస్ట్ చేశాను. లైక్ స్టాప్ లాస్ ఎందుకు హిట్ అవుతుంది, అసలు ఇండెక్స్ని ఎలా మ్యానిపులేట్ చేస్తారో, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అవడానికి అసలు రీజన్స్ ఏంటి, ఇలాగా. అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర అసలు బ్రేక్అవుట్ దగ్గర అసలు ఏం జరుగుతుంది, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కలిపి వీడియోస్ అనేది చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకసారి మీరు ఖాళీగా ఉన్న టైంలో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ప్రతిదీ మీకు నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేసే వీడియో. ఓకేనా? ఓవరాల్గా ఈ వీడియోస్ అన్ని చెక్ చేసి చూసి మీరు రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో ఇది ఓవరాల్గా వీడియో ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.